బాలీవుడ్ నటుడు జితేంద్ర దగ్గరి బంధువు నితిన్ కపూర్ను వివాహం చేసుకున్న అనంతరం జేఎస్కే కంబైన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పిన సహజ నటి జయసుధ నిర్మించిన తొలి చిత్రం ఆది దంపతులు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి కాంబినేషన్ లో ఆవిడ ఈ చిత్రం తీయనున్నట్లు ప్రకటించగానే పరిశ్రమలోనే రకరకాల కామెంట్స్ వినిపించాయి. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో హిట్ వచ్చి అప్పటికి 2 ఏళ్ళు అయింది. అందుకే వారితో కాకుండా వేరే ఎవరితోనైనా సినిమా తీయమని, మొండిగా ముందుకు వెళితే నష్టపోతావని జయసుధను శ్రేయోభిలాషులు హెచ్చరించిన ఆవిడ వినిపించుకోలేదు. వైవిధ్యమైన పాత్రలు ఎన్నో తనతో చేయించి మంచి నటిగా నిలబెట్టిన దాసరి దర్శకత్వంలోనే తన తొలి సినిమా చేస్తానని ధైర్యంగా చెప్పేసి ముందడుగు వేశారు జయసుధ. సినిమా షూటింగ్ ప్రారంభం కాగానే కొనుగోలుదారులు ముందుకు వచ్చి సినిమాను కొనుక్కోవడం ఆ రోజుల్లో ఆనవాయితీ. కానీ 1986 జనవరి 16న అన్నపూర్ణ స్టూడియోలో ఆది దంపతులు షూటింగ్ ప్రారంభించినప్పుడు ఆ సినిమా మీద బయ్యర్లు ఆసక్తి చూపించలేదు. సినిమా కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అయినా జయసుధ, ఆమె భర్త నితిన్ కపూర్ అధైర్యపడలేదు. తొలి కాపీ చూసిన తర్వాత బయ్యర్లు సినిమా కొనడానికి పోటీ పడతారనే గట్టి నమ్మకంతో చిత్ర నిర్మాణం కొనసాగించారు. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా మంచి కాస్టింగ్ తో ఆది దంపతుల చిత్రాన్ని పూర్తి చేశారు. జయసుధ నమ్మకం ఒమ్ము కాలేదు. విడుదలకు ముందే మంచి బిజినెస్ జరిగింది. 40 ఏళ్ల క్రితం 1986 జూన్ 20న విడుదలైన ఆది దంపతుల చిత్రం తొలి రోజు తొలి ఆటకి సినిమా అద్భుతం అనే టాక్ వచ్చింది. విషాదాంత కథా చిత్రంలో అక్కినేని నటిస్తే హిట్ గ్యారంటీ అనే విషయాన్ని ఆది దంపతుల చిత్రం మరోసారి రుజువు చేసింది. నిర్మాతగా జయసుధకు, దర్శకునిగా దాసరికి కొత్త ఉత్సాహం ఇచ్చిన సినిమా ఆది దంపతులు. 1985లో హిందీలో వచ్చిన ఘర్ ద్వార్ చిత్రం ఆది దంపతుల చిత్రానికి మూలం. బాలీవుడ్ ప్రముఖ నటి తనూజ కీలక పాత్ర పోషించిన ఆ సినిమాలో డాక్టర్ శ్రీరామ్ లాగు ఆమెకు భర్తగా నటించారు. మూల కథకు ఆసక్తికరమైన మార్పులు చేసి ఆది దంపతుల చిత్రం రూపొందించారు దర్శకరత్న దాసరి. ఎవరికైనా సాయం చేయాలనుకుంటే సరైన సమయంలో చేయాలి. ఆ సమయం దాటిపోతే తరువాత చేసే సాయం వల్ల ఉపయోగం లేకపోగా ఆ సాయం అందుకోవాల్సిన జీవితాలే అంతమైపోవచ్చు అనే అంశంతో ఆది దంపతుల చిత్రం రూపుదిద్దుకుంది. అలా ఇతరులకు సాయం చేయడానికే తమ జీవితాలను ఖర్చు చేసి చివరకు నిస్సహాయులుగా మిగిలిపోయిన 2 దంపతుల కథ ఆది దంపతులు. ఇటువంటి జంట జీవితంలో ఎక్కడో ఒక చోట ప్రతి మనిషికి తారసపడుతూనే ఉంటారు. అందుకే ఆది దంపతుల సినిమా చూస్తున్నంతసేపు ప్రతి సన్నివేశం పక్కింట్లోనో ఎదురింట్లోనో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. దాసరి ప్రతిభకు అక్కినేని జయసుధల అద్భుత అభినయం తోడై సినిమాను హిట్ చేసింది. ఈ సినిమాలో అక్కినేనికి తమ్ముళ్ళుగా చంద్రమోహన్, నరేష్, చెల్లెలిగా పూర్ణిమ నటించారు. వీళ్లకు తనే తల్లి అయ్యి అన్నీ చూసుకునే వదిన పాత్ర జయసుధది. తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకునే ఉదాత్తమైన పాత్ర ఆవిడది. చంద్రమోహన్కి పెళ్ళయ్యి తులసి భార్యగా రావడం, ఆమె తల్లిగా నటించిన రాజసులోచన విలనితో వీరి సంసారంలో కల్లోలం మొదలవుతుంది. మధ్యలో దాసరి పాత్ర ప్రవేశించి తులసికి తన తల్లి రాజసులోచనకు గుణపాఠం చెప్పే సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఆది దంపతుల చిత్రంలో చివరి 3 రీల్స్ కీలకం. అవి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోవడంతో సినిమా విజయవంతమైంది. ఈ సినిమాలో అక్కినేని పోషించిన శంకరరావు పాత్ర తన భార్యకు వైద్యం చేయించడానికి ఏకపాత్రాభినయ పోటీల్లో పాల్గొని డబ్బు సంపాదించే సన్నివేశం ఒకటి ఉంది. అందులో కాటి కాపరిగా హరిశ్చంద్రుడు గెటప్ లో అక్కినేని కనిపిస్తారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా పద్యాలను ఉపయోగించుకున్నారు. ఈ కాటి సీను సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. ఆది దంపతుల చిత్రం 14 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ 6న చెన్నైలోని అడయార్ గేట్ హోటల్లో 100 రోజుల వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నటీనటులకు కృష్ణంరాజు, సాంకేతిక నిపుణులకు రాఘవేంద్రరావు జ్ఞాపికలు అందజేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.